శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. రేపటి నుండి కుంభరాశి వారికి తలరాత మార్చే వ్యక్తి ఇక వచ్చేస్తున్నాడు. 0 నుండి హీరోగా ఎదగబోతున్నారు. వారి తలరాత మార్చే వ్యక్తి ఎప్పుడొస్తారు, వారి జీవితంలో ఇక ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే ఆత్మీయులు, సన్నిహితులతో కలిసిపోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీరికి జీవితంలో కొన్ని విభేదాలు ఇక కొంతమందితో వస్తూనే ఉంటాయి. ఈ విభేదాల కారణంగా వారిని దూరం పెట్టే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. వీరికి ఉన్నటువంటి ఎవరికైనా సరే పరోపకారం చేస్తారో, ఇలా ఎవరికి పడితే వారికి సహాయం చేయడం వల్ల కొన్నిసార్లు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. దీనికి కారణం ఒక వ్యక్తి, అంటే మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది. ఈ విధంగా ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మీకు మంచి సలహాలను ఇస్తారు. మీకు కుటుంబ సభ్యుల్లో అనేక రకాల మార్పులు చేయడానికి వారు మీకు మద్దతుగా నిలుస్తారు. వినియోగదారులను ఇక ఆకట్టుకునే విధంగా మేము ఇక చూసుకున్నట్లయితే వ్యాపారంలో మార్పులను మీరు చేయగలుగుతారు. దీనికి కారణం నూతనంగా మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి రాకతో ఎన్నో శుభ ఫలితాలను కూడా తీసుకువస్తారు. అంటే పరోక్షంగా కూడా కొన్ని సార్లు ఆ వ్యక్తి మూలంగా మీరు అనుకూల ఫలితాలను పొందుకుంటారు. అంటే మీకు తెలియకుండానే, మీకు కనబడకుండానే తన ద్వారా మీరు లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్ పొందడానికి కావచ్చు, లేకపోతే మీరు ఆర్థికంగా పెరుగుదల నిమిత్తం ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆర్థిక పెరుగుదల గురించి మీపై అధికారులకు మీ గురించి వారు పాజిటివ్ గా చెప్పడం మూలంగా కావచ్చు. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక వ్యక్తి మూలంగా మాత్రం మీరు ఎన్నో రకాల శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు. మీ తలనంతా మారిపోతుంది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే 0 నుండి ఈ సమయంలో మీ జీవితంలో ఎన్నో రకాల ఇక రాశి ఫలితాలు మీరు తెలుసుకోబోతున్నారు. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే మీకున్న విభేదాలు, అంటే బంధువులతో కానీ, మిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మీకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే ఆ విభేదాలు కూడా తొలగిపోయి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మాట మీద నిలబడే మనస్తత్వం ఉంది. మాత్రం ఇక లక్ష్మీ పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతి శుక్రవారం రోజు కుంకుమార్చన చేయించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే విదేశాలకు వెళ్ళడానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళడానికి మీకున్న అడ్డంకులు అన్ని కూడా త్వరలోనే తొలగిపోతున్నాయి. విదేశాలకు వెళ్ళడానికి మార్గం సుగమమవుతుంది. మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విషయాలు అన్నిటినీ కూడా సాధించగలుగుతారు. అక్కడ నూతన వ్యక్తుల పరిచయం కూడా కనిపిస్తుంది. ఇక స్థాపించబోతున్నారు. డబ్బులు సంపాదించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఈ సమయంలో మీరు పొదుపు చేసిన డబ్బును ఇక చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లోకి, అలాగే మరికొన్ని వాటిలో పొదుపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేస్తారు. స్థిరాస్తులపై పెట్టుబడి పెడతారు. ఈ విధంగా ఆర్థికంగా గణనీయమైన పురోహితిని అలాగే అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వాటికి సంబంధించిన మీరు శుభవార్త విని అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఆర్థికంగా ఘనమైన ఇక పురోగతిని సాధిస్తారు. ప్రమోషన్ కి సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఉద్యోగస్తులు వారు శుభ ఫలితాలు అయితే వినబోతున్నారు. అలాగే బదిలీ కోసం గాని, ఉద్యోగంలో మార్పు కోసం గాని ఎదురు చూస్తున్న వారికి, ఇక కూడా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న కుంభరాశి వారికి ఇటువంటి విషయాల్లో ఇక చాలా వరకు భారీ మార్పులు ఇక ఫలితాలను చూడబోతున్నారని చెప్పుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి.
లేకపోతే మాత్రం లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే మీ మధ్య గొడవలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వారి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు వీరు. కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మీ వ్యాపార అలాగే ఆర్థిక విషయాల్లో ఎవరైనా ఇక వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం ఖచ్చితంగా వద్దని వారించండి. లేకపోతే మీరు ఆర్థికంగా చితికిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మీ వ్యాపార ఆర్థిక వ్యవహారాల్లోకి ఇతరులను ఇక రానివ్వకుండా కట్టుదిట్టం చేసుకుంటే మీకు మంచి ఇక మార్పులు కనిపిస్తబోతున్నాయి. ఏదేమైనప్పటికీ తద్వారా మీరు భారీ లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్ పొందుకోవడానికి కావచ్చు, లేకపోతే మీరు ఆర్థికంగా పెరుగుదల నిమిత్తం ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆర్థిక పెరుగుదల గురించి మీ పై అధికారులకు మీ గురించి వారు పాజిటివ్ గా చెప్పడం మూలంగా కావచ్చు. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక వ్యక్తి మూలంగా మాత్రం మీరు ఎన్నో రకాల శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు. మీ తలనంతా మారిపోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే 0 నుండి ఈ సమయంలో మీ జీవితంలో ఎన్నో రకాల సుఖ ఫలితాలను మీరు తెలుసుకుంటారు. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే మీకున్న విభేదాలు అంటే బంధువులతో గాని మిత్రులతో గాని కుటుంబ సభ్యులతో కానీ మీకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే ఆ విభేదాలు కూడా తొలగిపోయి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. అంటే ఒక రంగా చెప్పాలంటే మాట మీద నిలబడే మనస్తత్వం ఉంటుంది. ఇక లక్ష్మీ పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతి శనివారం ఇక రోజు గుడికి వెళ్ళి ఇక అక్కడ ఉన్న శనిగ్రహ పూజ నివారణను ఇక చేసుకున్నట్లయితే మీ మీద ఉన్న నర కోశలు అన్ని కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు ఇక లేదా శుక్రవారం లేదా అమావాస్య రోజుల్లో క్రమం తప్పకుండా శ్రీ సూక్తం పాటించండి. అలాగే కుంభరాశి వారు ప్రతిరోజు లేదా శుక్రవారం మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పాటించాలి. ప్రతిరోజు లేదా ఇక మంగళ ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఇక ఆరోగ్య సమస్యలు కూడా ఇక దరి చేరవు. అంతేకాదు ఇక ప్రతి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, పురోహితులు మరియు సన్యాసులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వచనాలు తీసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు ఇక మంచి చేస్తుంది. మీ తలరాతను మార్చే వ్యక్తి త్వరలోనే మీ జీవితంలోకి ఇక అడుగు పెట్టబోతున్నారు. వారు ఎవరు అనేది ఇక మీకు త్వరలోనే తెలియబోతుంది. మీకు దగ్గర వ్యక్తే అయినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం తలదూర్చనివ్వకండి. ఇక మిగతా విషయాల్లో ఇక ఉపాయాలు అలాగే మరి కొన్ని విషయాల్లో మాత్రం మీకు సహాయకంగా ఉండేటువంటి అవకాశాలు ఉంది. చూశారు కదండి, రేపటి నుంచి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు పురోగతిని సొంతం చేసుకోబోతున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి ఇక తలరాత మార్చే వ్యక్తి రాబోతున్నాడు. ఇక అతను వచ్చిన వెంటనే మీకు శుభఘడియలు స్టార్ట్ అయిపోతాయి. ఆ వెంటనే మీరు చేసే ప్రతి పనిలోనూ మంచి లాభాలను గడిస్తారు. అంతేకాదు ఆర్థికంగా వ్యాపారంలోనూ ఇక మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ధన్యవాదాలు.